ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు నరేంద్ర మోడీ గారు డైరెక్షన్లో లేకపోతే అమిత్ షా గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు మీరు ఇద్దరు కలిసి తెలంగాణ మీద విషయం చిమ్ముతా అంటే మేము సహించడానికి సిద్ధంగా లేం. మీరు రాగానే మేమేం గుడికి పోతలే, మీరు ఇంట్లో నాస్తికులు అని చెప్తారు. మా ఇంట్లో వెనకాల డోర్ తిట్టి సమ్మక్క సారక్కలు ఉంటారు మాకు ఇంట్లో. మేము మేము ఇక మీరు వచ్చినాకనే మాకు బొట్లు పెడుతుర్రు, మేము బోనం ఎత్తుకుంటున్నాం, గుళ్ళేకపోతున్నాం, గుళ్ళు కొట్టించుకుంటున్నాం. మాకు తెలియదు. ఇక మిగతా పార్టీలు ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇంట్లో పూజలు చేసుకోవట్లేరు, గుడికి పోవట్లేరు, దండాలు పెట్టుకోవట్లేరు, మొక్కులు మొక్కుతలేరు, దేవుని దగ్గర పోతలేరు, కొండ ఎక్కుతలేరు, కొండ దిగుతలేరు. ఇది ఎక్కడదండి? దేవుళ్ళకు రాజకీయ పార్టీలు ఉంటాయా? దేవుళ్ళకు జెండాలు ఉంటాయా? పిచ్చోళ్ళ మాట్లాడుతుర్రు. నిన్న ఏం పేరు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అరే బా ఇట్లా అయింది అట్లా అయింది. ఏమైంది? మన భారత జవాన్లకు భద్రత కల్పించాల్సిన వాళ్ళు ఎవరు? ఇంటెలిజెన్స్ని ఎవరు లీడ్ చేస్తారు? కేంద్ర మంత్రి ఎవరు ప్రభుత్వం ఉన్నది? బీజేపీ వచ్చిన తర్వాత ఎంతమంది జవాన్ల మీద దాడులు జరిగినాయి? ఎంతమంది మీద జరిగినాయి? 43 మంది జవాన్లు చచ్చిపోయారు పుల్వామాలో. బిపిన్ రావత్ గారు చచ్చిపోయారు. పహల్గామ్లో అక్కడ మన ఏమంటారు తీవ్రవాదులు వచ్చి దాడి చేసారు. మీరే చెప్పారు మళ్ళీ తాడు ఇప్పి చేసిరని మతం రంగుబులి. మీరు అక్కడ కాపాడిన వాళ్ళు కూడా పాపం ముస్లింలే, చంపిన వాళ్ళు కూడా పాకిస్తాన్ ముస్లింలే. అది చెప్పరు. విజయవాడ నుంచి ఒక అక్క చచ్చిపోయిన దాంట్లో కాల్పుల్లో చచ్చిపోయినటువంటి వాళ్ళ భార్య మమ్మల్ని కాపాడింది కూడా ముస్లింలే అని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆమెకు కాంగ్రెస్లో డబ్బులు ఇచ్చి మాట్లాడిపించారని ముద్రేసారు. ఎట్టు చేసి మతానికి బులమాలే, ఎట్టు చేసి ప్రతిదీ మతానికి బులమాలే. అదే ఒక యూట్యూబర్ అని పెట్టుకొని గూఢాచారి వివరించి దేశ భద్రతా బలగాల సమాచారాన్ని మొత్తం పాకిస్తాన్కి చేరవేసింది. అది ఏ మతం ఉంది? దాని గురించి మాట్లాడద్దు. ఎందుకంటే ఆమె మతం మన మతం ఆమె పక్కమడ మతం అయితే కథం. ఎవరు మరి వీళ్ళ సావులకు కారణం ఎవరు? आप बोल लीजिए प्रधानमंत्री मनमोहन सिंह ఉన్నప్పుడు आप है ठीक नहीं है आप जवाब दीजिए ప్రధానమంత్రి అని నరేంద్ర మోడీ గారు నిలదీసి అడిగిండు. మేము వచ్చిన తర్వాత తీవ్రవాదులు దాడులు టెర్రరిజాన్ని అంతం చేస్తున్నాడు, మీరు వచ్చిన తర్వాత ఈ దాడులన్నీ జరిగినాయి. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? మోడీ గారి ప్రభుత్వం కదా? మోడీ గారి ప్రభుత్వం వహించకూడదా? ఏ భారత జవాన్ ప్రాణం పోతే మీకు అంత తేలిక? ఎట్లా జరగబడుతుండు చైనా వాడు, ఎట్లా జరగబడుతుండు పాకిస్తాన్ వాడు. కాంగ్రెస్ హయాంలో జ్వరపడితేనేమో పాకిస్తాన్ జ్వరపడితే బాంబులు వేస్తేనేమో అది ప్రభుత్వ నిర్లక్ష్యం. మీ హయాంలో జ్వరపడితే మాత్రం అది మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు. పాకిస్తాన్ తీవ్రవాదులు చేశారు. నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఆగే बढ़ा रहा है, कई इधर बढ़ा रहा है. पेट्रोल बढ़ा दिया है, गैस बढ़ा दिया है, डीजल बढ़ा दिया है, बिजली बढ़ा दिया है, रोजगारी नहीं है. क्या किया है नरेंद्र मोदी देश के लिए, जनता के लिए क्या काम किया है? खाली भगवान के ऊपर लफड़ा लगाता, यही हिंदू मुस्लिम झगड़ा करवाता, हर रोज यही. ఏం చేసిండు? మన దేశ సార్వభౌమత్వాన్ని తీసుకొని పోయి ట్రంప్ గారు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. వాడు యుద్ధం ఆపమంటే మా యుద్ధం ఆపినామంట మనం. వాడు స్టార్ట్ చేయమంటే చేయాలి, ఇక వాడు చేయమంటే చేయాలి. డీజిల్ పెట్రోల్ రేట్లు ఎందుకు పెరిగినాయంటే ఆడ యుద్ధం జరుగుతుంది. మరి యుద్ధం అయిపోయింది కదా, చాలా రోజులు అయింది కదా. గ్యాస్ రేటు పెరిగినప్పుడు మీ స్మృతి ఆమె పేరు స్మృతి ఇరాన్ అనుకుంటా, ఆ మగవాళ్ళందరూ ఒంటి మీద ఉన్న బట్టలను నిప్పుకొని వచ్చి రోడ్లు ఎక్కింది 30 రూపాయలు పెరిగినందుకు. ఇప్పుడు మొత్తం అమాంతం 450 రూపాయలు 550 రూపాయలు. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం కింది పై మొత్తం ఇప్పుకోవాలా నిరసన తెలియజేయడానికి? ఇవి అడగకూడదు. మీరు అడగండి. కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగారా? ప్రత్యేక ప్యాకేజ్ అడిగారా? అమరావతి డెవలప్మెంట్ కోసం ఏమైనా డబ్బులు అడిగారా? కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమైనా మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా అడిగారా? మీ ఫ్రెండ్సే కదా, మీ కూటమి ప్రభుత్వమే కదా. ఇప్పుడు మా తెలంగాణకి ఏమన్నా అడిగారా? మీరు చెప్పండి. అన్ని వర్గాల ప్రజల కోసం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నవోదయ పాఠశాలలు, మా గిరిజన యూనివర్సిటీ, మాకేమైనా కొత్త ప్రాజెక్టు, కొత్త కంపెనీ, పెట్టుబడులు, 2 కోట్ల ఉద్యోగాలు
15 లక్షల రూపాయలు మీరు సమర్థించుకుంటారు అనుకో పక్కన వీడు ఏం అడిగిర్రు మీరు ఏంది ఏం లేదు. ముస్లిం ఎవడు మాట్లాడితే ఆడు ఆ కాంగ్రెస్ వాడు మాట్లాడు కాంగ్రెస్ మరి కాంగ్రెస్తో మా నాన్న పొట్టి పెట్టుకున్నప్పుడు అది కాంగ్రెస్ కాదు. కమ్యూనిస్టులతో పొట్టి పెట్టినప్పుడు వాళ్ళు చేయి నా కుక్కలు కాదు. నా కొడుకు బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన గొర్రె బిడ్డ కాదు, మిగతాలు గొర్రె బిడ్డలు. వాటి రాజకీయం. మీ అన్నగారు చెప్పారు కాషాయం వేసుకున్నాను కాశీకి పోయాను అనుకుంటున్నారా అనే సినిమా డైలాగ్ ఉంటుంది చూసినావా, అది కథ. కొండగట్ట అంజన దగ్గరికి మీరు పోయారు, బండి సంజయ్ గారు పోయారు. మీరు పోయిన తర్వాత కొద్దిగా అయితే వైర్లు దాకేటి కొండగట్ట అంజన కాపాడినట్టు సంతోషం కాపాడిండు. బండి సంజయ్ గారు పోయారు, కందిరీగలు పుట్టినాయి, సంతోషం దేవుడే కాపాడిండు. మేము కూడా చాలాసార్లు పోయినాం, మాకు ఏ కరెంటు వైర్లు తాగలేదు, ఏ కందిరీగలు కుట్టలేదు. మమ్మల్ని ఎందుకు కుట్టవు? ఎందుకంటే మీ దొంగ భక్తి, మాది ఒరిజినల్ భక్తి. దేవుణ్ణి రాజకీయ పార్టీల కోసం వాడుకునేది మీరు. కరెంటు వైర్లు కూడా ముస్లింలు, కందిరీగలు కూడా ముస్లింలు దొరికిందండి. పాకిస్తాన్ కందిరీగల, ఆఫ్ఘనిస్తాన్ కందిరీగల, ఇంకో కందిరీగల అని ఎంక్వైరీ చేసుకుంటున్నాం. సినిమాల దేవుడు చేసిన మనసు సినిమాలు కనుక పని చేయకుండా వ్యయం చేయకుండా భక్తి పేరుతో పూజ చేస్తూ ఉంటాడు. బ్రహ్మానందం దేవుడి రూపంలో వచ్చి పల్ల కొడతాడు. పని పాట చేయకుండా పొద్దున్న లేస్తే నా జపాన్ని మా దేవత జపాన్ని తప్పిస్తున్నవరా వైకుంఠం నుంచి దేవుడే వచ్చి కొడతాడు. కాబట్టి ఈ రకంగా దేవుడి పేరుతో మీరు కదా ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం ఏం లేదు. రెండు కళ్ళ సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇడబెడితే మనోళ్ళు అందరూ జిందాబాద్ కొట్టాలి. అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు అంట. ఈ మూడోది ఎన్టీఆర్ గారు. తర్వాత ఎవరు మరి? పవన్ కళ్యాణ్. తర్వాత ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఆయన తర్వాత వాళ్ళ కొడుకు నారా లోకేష్. ఆయన తర్వాత నారా లోకేష్ కొడుకు ఇంకో బాబు, ఇంకో నాయుడు. ఆయన తర్వాత ఇంకో నాయుడు. మా పుణ్యానికి దొరికింది, మా అమీర్పేట, మా మైత్రివనం పుణ్యానికి దొరికింది. మీకు రేవంత్ రెడ్డికి పుణ్యానికి దొరికిందా మా రాష్ట్రం? మా ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్న విగ్రహం కూడా అమరావతి నడిబొడ్డును బెటరాదురి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు, అద్భుతమైనటువంటి గాయకుడు, నాయకుడు, కళాకారుడు. ఏ రాజకీయ పార్టీ కండవ కప్పుకోలే. పెట్టుర్రి. సామాజిక గేయ రచయిత మా అందశ్రీ గారి విగ్రహం కూడా పెట్టుర్రి. మా బలిలో తక్క, మా బీసీ బిడ్డ, మా అక్కది పెట్టుర్రు. మా మారోజు వీరన్నది పెట్టుర్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2 రాష్ట్రాల హక్కుల కోసం ప్రభుత్వాలతో కొట్లాడిండు. ఆయన స్ఫూర్తిగా తీసుకుంటాం. పెట్టుర్రి. వాళ్ళది వద్దు. వాళ్ళు మాత్రం ప్రాంత నాయకులు, వాళ్ళు మాత్రం ఒకదానికే పరిమితం. ఈయన మాత్రం అంతర్జాతీయ లీడరు. సంతోషమే. అన్నగారంటే అందరికీ అభిమానమే, నాకు కూడా అభిమానమే. మా నాయన గుడి ఇష్టమే ఉంటుండే, మంచిది కాదని అంటలే. అన్నగారు ఊరు తక్కువ చేయరు, చిన్నగా చేయరు. కానీ పెడతాను మా వాళ్ళని పెడతానికి జాగలు లేకుండా పెట్టాలనా? సురవరం ప్రతాప్ రెడ్డి గారిది ఎందుకు మర్చిపోయారు? యూనివర్సిటీ పేరు మార్చిరు, మరొక విగ్రహం ఉందా? పొట్టి శ్రీరాములు పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టారు. మంచిది తెలుగు యూనివర్సిటీకి.